సినిమా హీరోల అభిమానులు హద్దులు దాటుతున్న తీరు సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. అభిమానులు అందరికీ ఆదర్శంగా ఉండాలి అని సినిమా హీరోలు పదే పదే హితబోధ చేస్తున్నా చెవికెక్కడం లేదని ఆందోళన వ్యక్తం అవుతుంది. గతంలో రక్తదానాలు, అన్నదానాలు చేసి అభిమానులు హీరోలు గర్వపడేలా పలు రకాల సేవలు చేసేవారు. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు అభిమాన హీరో సినిమా వచ్చిన రోజు ప్రీమియం షోలు సందర్భంగా అభిమానులు చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు. ఈ ఏడాది మోస్ట్ అవైటింగ్ మూవీగా పేరుగాంచిన పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా అభిమానులు సృష్టిస్తున్న రగడ అంతా ఇంత కాదు. సినిమా థియేటర్లో టికెట్లు ఉన్నవారి కంటే టికెట్ లేని వారి సంఖ్య ఎక్కువగా కనిపించడం గమనార్హం. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో బుధవారం రాత్రి 9:30కి నగరంలోని అన్ని థియేటర్లో ప్రదర్శించారు. పోలీసులు, బౌన్సర్లు ఉన్నా సరే ద్వారకా నగర్ లో గల శరత్ థియేటర్ వద్ద అభిమానులు అరాచకం సృష్టించారంటే అతిశయోక్తి కాదు. సంగం థియేటర్లో నుంచి అక్రమంగా శరత్ థియేటర్లోకి ప్రవేశించారు. ఇంకా శ్రీరామ, జగదంబ, మెలోడీ తదితర థియేటర్ల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉండటం గమనార్హం. శరత్ థియేటర్లో ప్రేక్షకులు వచ్చినప్పుడు, వెళ్ళినప్పుడు మెట్ల మార్గం వద్ద ఉన్న అద్దాలు పగిలిపోవడంతో కుటుంబ సమేతంగా వచ్చిన ప్రేక్షకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు ఇంకా ఓవర్ యాక్షన్ చేసి కొన్ని సీట్లు విరగ్గొట్టారు. అభిమానులు అరాచకం వల్ల ప్రీమియర్ షో ఇంటర్వెల్ సమయంలో కూడా ప్రేక్షకులు బయటికి రాని పరిస్థితి నెలకొంది. ఒకవేళ బయటికి వస్తే టికెట్ లేని ప్రేక్షకులు సీట్లు ఆక్రమిస్తారేమో అన్న భయం వెంటాడింది. ఇంటర్వెల్ సమయంలో కొన్ని థియేటర్లు ప్రేక్షకుల చేతిలో ఉన్న స్నాక్స్ కూడా అభిమానులు లాక్కొని గలాటా సృష్టించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 1000 రూపాయలు పెట్టి టికెట్లు కొన్న కుటుంబ ప్రేక్షకులు ప్రశాంతంగా సినిమా చూడలేకపోయారు. టికెట్ లేని అభిమానులు థియేటర్లో సినిమా నిలబడి చూడటం వల్ల మిగిలిన ప్రేక్షకులకు థియేటర్లో తెర పూర్తి స్థాయిలో కనిపించక అవస్థలు పడ్డారు. ఆయా ప్రాంతాల్లో సినిమా వదిలిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు అభిమానులు తోపులాట కారణంగా తొక్కిసలాట ఘటనలు జరిగాయి. శరత్ తదితర థియేటర్ల వద్ద సినిమా వదిలాక ఒక్క పోలీస్ కూడా కనిపించలేదు. ఇక అభిమానులు సైలెన్సర్ తొలగించిన వాహనాలతో ర్యాష్ డ్రైవింగ్ చేసి తోటి వాహన చోదకులని హడలెత్తించారు. సినిమా చూడ్డానికి వచ్చిన మహిళలు అభిమానుల తీరు కారణంగా ఇబ్బందులు పడ్డారు. అభిమానులు గోడలు దూకినప్పుడు కొన్ని కటౌట్లు నేల కొరిగాయి.
థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందగా మరొక బాలుడు పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే పుష్ప 2 ప్రీమియర్ షోకు అభిమానులు భారీగా రావడంతో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఓ బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పక్కనే ఉన్నవారు సిపిఆర్ చేసేందుకు ప్రయత్నించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. పుష్ప 2 ప్రీమియర్ షో నేపథ్యంలో బుధవారం రాత్రి అపశృతి చోటు చేసుకుంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో ఈ సినిమాని వీక్షించడానికి చిత్ర హీరో అల్లు అర్జున్ వచ్చారు. దాంతో ఆయనను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో ఎగబడ్డారు. బన్నీని చూసేందుకు ఫ్యాన్స్ ఒక్కసారిగా ముందుకు తోసుకుంటూ రావడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేశారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకోగా రేవతి, ఆమె 9 ఏళ్ల కుమారుడు శ్రీతేజ్ కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఇద్దరు తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు. వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లి సిపిఆర్ చేశారు. ఆ తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రేవతి మృతి చెందింది. పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీతేజ్ ను పోలీసులు నిమ్స్ కు తరలించారు. కుటుంబంతో కలిసి రేవతి దిల్సుఖ్ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు వచ్చింది. మరి కాసేపట్లో సినిమా చూస్తామనగా ఇలా అనుకోని పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. తొక్కిసలాటలో మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ రకంగా 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లో అభిమానులు అత్యుత్సాహం చూపటం విమర్శలకు తావిచ్చింది. అనుమతులు తీసుకోకుండా డీజేలు ఏర్పాటు చేయడం, బాణాసంచా కాల్చడం పలువురిని ఇబ్బందులకు గురి చేసింది. అభిమానులు హద్దులు దాటకుండా హీరోలు గట్టిగా హితబోధ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.